హైదరాబాద్ మహానగరంలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో పోలీస్ స్టేషన్ పరిధులు, కమిషనరేట్ల సరిహద్దులు అడ్డంకిగా మారకూడదని నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ స్పష్టం చేశారు. నేరం జరిగిన క్షణం నుంచే బాధితులకు తక్షణ న్యాయం అందించేలా జీరో డిలే విధానాన్ని క్షేత్రస్థాయిలో మరింత కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. బుధవారం బంజారాహిల్స్లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల మధ్య కీలక సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హైదరాబాద్ సిపి విసి సజ్జనార్ అధ్యక్షత వహించగా సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి, రాచకొండ సిపి సుధీర్ బాబు హాజరయ్యారు. నగర భద్రత, ట్రాఫిక్ సమస్యలు, నేరస్తుల కదలికలపై సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో నేరస్తులు ఒక కమిషనరేట్లో నేరం చేసి మరో పరిధులకు తప్పించుకుంటున్నారని క్షేత్రస్థాయి అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చారు. పరిధుల పేరుతో స్పందన ఆలస్యం కావడం వల్ల నేరస్తులు తప్పించుకునే అవకాశాలు పెరుగుతున్నాయని, ఈ పరిస్థితి మారాల్సిందేనని సిపి సజ్జనార్ హెచ్చరించారు. నేరం ఎక్కడ జరిగినా ఏ కమిషనరేట్ పరిధి అన్నది పక్కన పెట్టి సమీపంలోని పోలీసు బృందం వెంటనే స్పందించాలన్నారు. కింది స్థాయి సిబ్బంది మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదని, సమన్వయం అత్యంత కీలకమని సూచించారు. రౌడీ షీటర్లు, పాత నేరస్తుల కదలికలపై 3 కమిషనరేట్లు కలిసి ఉమ్మడి నిఘా కొనసాగించాలని, ఇంటెలిజెన్స్ సమాచారాన్ని నిరంతరం పరస్పరం పంచుకోవాలని ఆదేశించారు. నేరస్తులు తరచూ నివాసాలు మారుస్తున్న నేపథ్యంలో వారి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా పక్కా సమాచార మార్పిడి వ్యవస్థ రూపొందించుకోవాలని తెలిపారు. ఇదే సమావేశంలో నగర ట్రాఫిక్ నిర్వహణపైన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 3 కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని, భారీ వాహనాలపై నో ఎంట్రీ సమయాలను ఒకే విధంగా అమలు చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా పీక్ అవర్స్ లో భారీ వాహనాలు నగరంలోకి రాకుండా బయటే నిలిపివేయాలని సూచించారు. హైదరాబాద్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల కారణంగా ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్నాయని, దీనికి శాశ్వత పరిష్కారం చూపే దిశగా 3 కమిషనరేట్లు సమన్వయంతో చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో అదనపు సిపి ఎం శ్రీనివాసులు, జాయింట్ సిపిలు తఫ్సీర్ ఇక్బాల్, జోయల్ డేవిస్, గజరావు భూపాల్తో పాటు 3 కమిషనరేట్లకు చెందిన డీసీపీలు పాల్గొన్నారు.